అమరావతి రాజధానిపై అదే విషయం కక్కుతూ ఉన్నారు. అమరావతి రాజధానిని వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా 2019 నుంచి 2024 మధ్యకాలంలో అమరావతిలో ఒక్క రూపాయితో కూడా పనులు చేయకపోగా మొత్తం శుభ్రంగా కంప పెంచి అడవిని తయారు చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ లాగా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంప పీగడానికే 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత టెండర్లన్నీ రద్దు చేసి మరలా 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఆ పెరిగిన ఖర్చుల మేరకు ఆ విలువలు పెంచి మరలా టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించేసరికి ఒక 8 నెలల కాలం పట్టింది. కంప బేగడానికే 8 నెలలు పట్టింది. ఇక పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో కూటమి ప్రభుత్వానికి ఉన్న భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణాలు ఇప్పించింది. ఆ రుణాలు కూడా కేంద్ర ప్రభుత్వం మేమే చెల్లిస్తాం భవిష్యత్తులో అని చెప్తా ఉంది. ఇక హడ్కో కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి రుణాలు ఇస్తూ ఉంది. ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, జర్మనీ బ్యాంకులు ఇవన్నీ తక్కువ వడ్డీకి 50 సంవత్సరాల దీర్ఘకాలానికి రుణాలు ఇస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రుణభారం లేకుండా తక్కువ వడ్డీతోని కొన్ని వరల్డ్ బ్యాంకు రుణాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్తా ఉంది. ఇటీవల ఆ బ్యాంకు ప్రతినిధులు అలాగే ప్రతి నెల నిధులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. పనులు 50,000 కోట్ల రూపాయల పనులు టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని నిధులు కూడా చెల్లిస్తూ ఉన్నారు. పనులు జరిగే తీరును పరిశీలించడానికి వరల్డ్ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి ప్రతినిధులు వచ్చారు. అమరావతి రాజధానిలో ఏ ఏ ప్రాంతాల్లో పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఇప్పటి వరకు చెల్లించిన బిల్లులు ఎంత పని జరిగింది అనేది చూసి సాటిస్ఫై అయ్యారు. అమరావతి రాజధానిలో పర్యావరణానికి విఘాతం కలగకుండా రాజధానిని నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా నరికి పక్కన పడేయకుండా దాన్ని ఎలా ఉందో అలాగే తీసుకెళ్ళి పార్కులో దాన్ని రీప్లేస్ చేస్తూ ఉన్నారు, శాక్మోర్ పార్క్లో. దీంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. మధ్యలో వర్షాలు పడి ఒక 10 రోజులు కొంచెం ఇబ్బంది అయినా కూడా మరలా పనులు పుంజుకున్నాయి. అయితే వైసీపీ నేతలు విష ప్రచారాన్ని మానుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ శ్మశానం అని ఒకడు, కమ్మరావతిని మరొకడు, ఈ 7వ తరగతి 8వ తరగతి చదివి మేము డిగ్రీ చదివామని చెప్పుకుంటూ మంత్రులుగా స్పీకర్లుగా ఎదిగారు కాబట్టి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇక జనం చెప్పుతో కొట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లుగా పరిమితం చేయడంతో ఇక మూసుకొని వెళ్ళిపోయారు. మరలా ఈ తాడేపల్లి పాలేరు ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరావతి రాజధానిగా ఉంటుంది, కానీ అక్కడ ఇప్పటి వరకు నిర్మించిన భవనాలు సరిపోతాయి, ఇక భవిష్యత్తులో ఎలాంటి భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదు, మేము వాటిని వాడుకుంటాం అని చెప్పారు. అమరావతి రాజధానిని అయితే వాడుకుంటారు, కానీ అక్కడ 1 రూపాయి కూడా పెట్టి డెవలప్ చేయరట. రైతులకు మాత్రం డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తారట. అంటే కంప బాగా పెంచి అడవి పందుల్ని ఒక్కో రైతుకు 10 అడవి పందులు పెంచుకునే విధంగా కంప బాగా పెంచి అడవిని డెవలప్ చేసి ఇస్తారట. ఆ పాలేరు చెప్తా ఉన్నాడు. పాలేరు చెప్పే మాటలకు అసలు విలువ ఉందా? జగన్మోహన్ రెడ్డి స్వయంగా 2016లో అసెంబ్లీలోనే ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలంటే 30,000 ఎకరాలు కనీసం ఉండాల్సిందే, అందుకే రాష్ట్రం మరోసారి ముక్కలు కాకుండా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆంధ్రప్రదేశ్ చిన్నగా తయారైంది, ఇంకా చిన్నగా కాకుండా రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండడానికి మేము అంగీకరిస్తూ ఉన్నాం, 30,000 ఎకరాలు ఉండాల్సిందే అంటూ అసెంబ్లీలో పెద్దగా అరిసి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ కేంద్రంగా పాలిస్తే ఎలా ఉంటుందో అని ఒక ప్రయత్నం చేశారట. అంటే రాజధానిని అమరావతి నుంచి శుభ్రంగా షిఫ్ట్ చేసి, అమరావతిలో ఏదో ఆల్రెడీ అసెంబ్లీ నిర్మించి ఉంది కాబట్టి, సచివాలయం ఉంది కాబట్టి ఆ రెండింటిని వాడుకొని ఎప్పుడో సంవత్సరానికి ఒక 2 సార్లు 3 సార్లు మొత్తం ఇక పరిపాలన మొత్తం దోపిడీ వ్యవహారాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిపించాలని చూశారు. ఇక 2024లో ఫలితాలు రాగానే అనుకూలంగా కనుక ఫలితాలు ఉంటే, ఫలితాలు వచ్చిన సాయంత్రమే అమరావతిలో సచివాలయంలోని ఫైళ్ళని లారీకేసి ఋషికొండకు తరలించుకునేవాళ్ళు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. జనం చెప్పుతో బాగా మెట్టారు. ఎందుకంటే ఆటోలు కర్నూలులోనేమో న్యాయ రాజధాని నిర్మించేశావు,
విశాఖపట్నంలోనో రుషికొండలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించావు. అమరావతిలో ఎలాగో రాజధాని ఉంది కాబట్టి 3 రాజధానులు సాధించావు. తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకి, హడ్కో ప్రతినిధులకి అమరావతి రాజధానికి మీరు ఇస్తున్న నిధులు దుర్వినియోగం అవుతా ఉన్నాయి, మీరు నిధులు ఇవ్వడానికి వీల్లేదు అని వారికి మెయిల్స్ చేయడం, ఫోన్లు చేసి బెదిరించడం, ప్రత్యక్షంగా కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం మరలా ప్రారంభించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఎవడైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ప్రతిరోజు వచ్చే వార్తలు మొత్తాన్ని, నెగిటివ్ వార్తలు, అసత్య ప్రచారాలు మొత్తాన్ని తీసి, అది ఎవరు చెప్తే రాశారు, మీరు ఇష్టం వచ్చినట్లు రాస్తే కుదరదు, ఇక రాబోయే రోజుల్లో కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే సాక్షి పత్రిక ఎడిటర్ మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. డిఎస్పీ పదోన్నతుల విషయంలో పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారు అంటూ రాసేశారు. దాంతో బుక్ అయిపోయారు, తిరుగుతూ ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ. రాబోయే రోజుల్లో ఇష్టం వచ్చినట్టు కథనాలు కనుక వండి వారిస్తే జైలుకు వెళ్ళక తప్పదు. జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే మాత్రం ఇష్టం వచ్చినట్లు రాసుకోండి. తర్వాత బెయిల్ ఎప్పుడు వస్తుందనేది కొత్తగా రాబోయే చట్టాన్ని బట్టి తేలిపోతుంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగబోతోంది. దాని గురించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.